నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సినిమా అంటే కేవలం 2.5 గంటల వినోదం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన ప్రపంచం. ఆ రంగుల ప్రపంచాన్ని మనం ముందుంచడానికి ఎంతోమంది అష్టదిగ్గజాలు ఉన్నారు. వారిలో ఒక దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, దిగ్గజుడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. నోలన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉందంటే ఇంకా థియేటర్లోకి రాకముందే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ కోసమే వెబ్సైట్లు క్రాష్ అయిపోయాయి. అన్నిటికంటే మించి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త హల్చల్ చేస్తుంది. ఈ సినిమా ఒక్కో టికెట్ ధర ఆన్లైన్ రీసేల్ ప్లాట్ఫామ్స్లో ఏకంగా $800 నుండి $1,500 వరకు పలుకుతుంది. $800 అంటే మన భారతీయ కరెన్సీలో ఎంతో తెలుసా? అక్షరాల 66,000 రూపాయలకు పైమాటే. కొన్ని చోట్ల ఈ బ్లాక్ టికెట్ల ధర $1,500 అంటే దాదాపు 1,24,000 రూపాయల వరకు కూడా రీసేల్ సైట్లలో లిస్ట్ అవుతుంది. ఇంత చేసినా ఆ సినిమా చూడడానికి థియేటరే లేదు. ఆ విషయం తెలుసా? అది ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్పెషల్ స్టోరీ చూసేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ది ఒడిస్సీ సినిమాను క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన విధానం ఓ అద్భుతం అనే చెప్పాలి. సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో అంటే 100కు 100% ప్రత్యేకమైన IMAX 70mm ఫిల్మ్ కెమెరాలతో మాత్రమే షూట్ చేశారు. దీనికోసం నోలన్ సరికొత్త టెక్నాలజీ వాడారు. సాధారణంగా మిగతా సినిమాల్లో కొన్ని యాక్షన్ సీన్లు మాత్రమే IMAX కెమెరాలతో తీస్తారు. కానీ ది ఒడిస్సీ సినిమా మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు పూర్తి ప్యూర్ IMAX ఫార్మాట్లోనే ఉంటుంది. అయితే ఇక్కడే ఒక అత్యంత షాకింగ్, ఆసక్తికరమైన నిజం దాగుంది. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను ఏ క్వాలిటీ, ఏ హై రెజల్యూషన్, ఏ రేషియోతో అయితే పూర్తిగా షూట్ చేశారో ఆ పూర్తి స్థాయి అనుభూతిని అదే ఒరిజినల్ అనాలాగ్ ఫిల్మ్ ప్రొడక్షన్తో చూపించగల థియేటర్లు ఈ ప్రపంచం మొత్తం మీద కేవలం 45 మాత్రమే ఉన్నాయి. అవును, ఇది నిజం. అమెరికాలో 30, కెనడాలో 9, మిగిలిన ప్రపంచ దేశాల్లో కలిపి కేవలం 6 థియేటర్లు మాత్రమే నోలన్ అనుకున్న ఒరిజినల్ IMAX 70mm ఫిల్మ్ను ప్లే చేయగలవు. ఆ కొన్ని థియేటర్లలో సీట్ల కోసమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలు పోసి టికెట్లు కొంటున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి మన భారతదేశంలో పరిస్థితి ఏంటంటే ఇక్కడే ఇండియన్ సినీ లవర్స్కు గుండె పగిలే నిజం ఒకటి ఉంది. భారతదేశం అంత పెద్ద సినిమా మార్కెట్ అయినప్పటికీ మన దేశంలో నోలన్ ఆశించిన ఆ ఒరిజినల్ IMAX 70mm ఫిల్మ్ ప్రొజెక్షన్ థియేటర్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. గతంలో హైదరాబాద్ ప్రసాద్, IMAX, అహ్మదాబాద్లలో ఆ ఫిల్మ్ ప్రొజెక్టర్లు ఉండేవి. కానీ కాలక్రమేణా అవన్నీ డిజిటల్ సిస్టమ్స్గా మారిపోయాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న IMAX స్క్రీన్లన్నీ ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలతో సహా డిజిటల్ IMAX లేదా 4K లేజర్ IMAX స్క్రీన్లు మాత్రమే. వీటిని అంతర్జాతీయ సినీ అభిమానులు సరదాగా లైమాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి నోలన్ షూట్ చేసిన ఒరిజినల్ IMAX రేషియోను అంటే 1:43:1 పూర్తిగా చూపించలేవు. ఇవి కేవలం వైడ్ స్క్రీన్ ఫార్మాట్లో 1.90:1 రేషియో మాత్రమే విజువల్స్ని చూపిస్తాయి. అంటే అర్థం, మన దేశంలోని IMAX థియేటర్లో మనం చూడబోయేది నోలన్ కెమెరాలో రికార్డ్ చేసిన అసలు విజువల్స్లోని పై భాగం, క్రింద భాగం కట్ అయిపోయిన విజువల్స్ని మాత్రమే. అయినప్పటికీ ఇండియన్ ఆడియన్స్లో కూడా నోలన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముంబై, పూణే, బెంగళూరు లాంటి నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. ఒక్కో టికెట్ ధరను 3,000 నుండి 3,300 రూపాయల వరకు పెంచినా సరే నిమిషాల వ్యవధిలో థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయాయి. ఉన్నంతలో బెస్ట్ డిజిటల్ అపీరెన్స్ ఇచ్చే IMAX లేజర్ వెర్షన్ కోసమే మన ప్రేక్షకులు ఈ స్థాయిలో ఎగబడుతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అంతే అత్యద్భుతంగా ఉండబోతోంది. గ్రీక్ పురాణాల్లోని అత్యంత ప్రసిద్ధ గాథ అయిన హోమర్ ఒడిస్సీ ఆధారంగా ఈ లార్జ్ స్కేల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాను నోలన్ తెరకెక్కిస్తున్నారు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీక్ రాజు ఒడిసియస్ తన స్వదేశానికి తిరిగి వెళ్లే క్రమంలో సముద్రంలో ఎదుర్కొనే భయంకరమైన రాక్షసులు, దేవుళ్ల ఆగ్రహం, ప్రాణాంతకమైన ఆపదలను దాటుకుంటూ సాగే ఒక మైండ్ బ్లోయింగ్ జర్నీ ఇది. ఈ సినిమాలో ఒడిసియస్ పాత్రలో హాలీవుడ్ స్టార్ నటుడు మ్యాట్ డామన్ నటిస్తుండగా వారితో పాటు టామ్ హాలండ్, ఆన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండియా షార్లెస్ థెరన్ లాంటి దిగ్గజ నటీనటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా టెక్నాలజీ పరంగా థియేటర్ కంటే ఒక అడుగు ముందే ఉంది. నోలన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ను పూర్తి స్థాయిలో చూడలేకపోయినా మన ఇండియాలో ఉన్న 4K లేజర్ స్క్రీన్లపైనే ఇది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.